రేపే గురువారం. అలానే లక్ష్మీ వారం కూడా. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని పురాణాలు వివరిస్తున్నాయి. అయితే రేపు గురువారం రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ, ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి. ఇక మీ ఇంట్లో ఏ మూలన దుష్టశక్తి దాగి ఉన్నా సరే నిమిషాల్లో తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అయస్కాంతంలాగా ఆకర్షింపబడుతుంది. మరి రేపు గురువారం రోజు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. గురువారం రోజున చేసే అన్నదానం కావచ్చు, పసుపు రంగు బట్టలను కావచ్చు, పేదవారికి దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గురువారం రోజు పసుపు నీటిని ఇంట్లో చల్లటం వల్ల గురుబలం బాగా పెరుగుతుంది. గురుబలం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలం. మన పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అంతేకాదు గురువారం అంటే గురు గ్రహానికి చాలా ఇష్టం. గురుబలం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎలాంటి కష్టాలు పడరు. అంతేకాదు అపజయం అన్న మాటే ఉండదు. గురుబలం లేకే చాలామంది అష్ట కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. చేతులారా చిక్కి చేజారిపోతూ ఉంటాయి. అలానే మన చుట్టూ కూడా మనకు తెలియకుండానే ఎన్నో రకాల చెడు శక్తులు, చెడు గాలులు, దుష్ట శక్తుల ప్రభావాలు ఉంటాయి. కానీ అవి మన కంటికి కనిపించవు. ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎంత కష్టపడినా చేతిలో రూపాయి లేకుండా చేస్తూ ఉంటాయి. ఇక దాంపత్య జీవితంలో సుఖం అనే సంతోషం ఉండదు. అంతేకాదు ఎప్పుడూ గొడవ పడుతూ అసంతృప్తి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా పదే పదే గొడవలు పడుతూ డబ్బు లేక, చేసే పని లేక, చేసిన పనిలో విజయం లేక, కష్టానికి ఫలితం లేక, నష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ఇక ఈ జీవితమే వ్యర్థం అన్న స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లోకి రావాలి అంటేనే భయపడుతూ ఉంటారు. ఇంట్లోకి వస్తే ఎక్కడ గొడవలు మొదలవుతాయో అని. అలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారందరూ కూడా కేవలం ఉప్పు నిమ్మకాయతో ఇలా చేయండి. ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఉప్పు సముద్రం నుండి వస్తుంది. అందుకే రాళ్ళ ఉప్పుని మాత్రమే తీసుకోవాలి, సాల్ట్ కాకుండా. అయితే సముద్రపు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సముద్రపు ఉప్పు వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. తక్షణం ఫలితాన్ని గమనిస్తూ ఉంటాము. అలానే నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి, జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం. అందుకే నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి. ఇక ఉప్పు నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి. డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల నుండి విముక్తిని కలిగిస్తుంది లక్ష్మీదేవి. మరి రేపు గురువారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి. అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి. దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగం, ఇవి 3 కూడా వేయాలి. అందులో ఒక నిమ్మకాయ కూడా వేయాలి. ఇవి వేసి మీరు పనిచేసే స్థానం ఏదైనా సరే, ఆఫీస్ కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, లేదా ఇంట్లో టీవీ దగ్గర కావచ్చు, కంప్యూటర్ దగ్గర కావచ్చు, ఫోన్ దగ్గర కావచ్చు పెట్టేయాలి. అలా పెడితే గనుక మీ ఇంట్లో ఉండే ఎంతటి చెడు శక్తి అయినా ఇట్టే తొలగిపోతుంది. దైవశక్తి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కష్టాలకి తావే ఉండదు. కన్నీటికి మీ ఇంట్లో చోటే ఉండదు. అంతేకాదు మీ ఇంట్లో గొడవలు, సమస్యలు, డబ్బు సమస్యలు, ఇంకా ఆరోగ్య సమస్యలు, కోపం, మానసికంగా ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ
చికాకులు, సమస్యలు, గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఉప్పు నీళ్ళు, నిమ్మకాయ, దాల్చిన చెక్క, అలానే అందులో వేసిన బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కష్టాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలుగజేస్తాయి. కాబట్టి అలా వేసి మీ టీవీ కాడ లేదా ఇప్పుడు చెప్పిన ప్రదేశంలో ఎక్కడైనా పెట్టవచ్చు. అలా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పొయ్యండి. అలానే మీరొక గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఒక గాజు బౌల్‌లో తీసుకోండి. 2 గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పు అయినా పర్వాలేదు. ఆ తరువాత ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను 2గా కట్ చేసి, ఒక అదేదైతే నిమ్మ చెక్క ఉంటుందో ఒకటి, దానికి 5 లవంగాలను గుచ్చి, ఆ ఉప్పు పైన ఈ నిమ్మ చెక్కను పెట్టాలి. తరువాత ఇంకొక నిమ్మ చెక్కను ఈ నిమ్మ చెక్కపై పెట్టాలి. అంటే లవంగాలు గుచ్చిన నిమ్మ చెక్కపై ఇంకొక నిమ్మ చెక్కను పెట్టాలి. ఇలా పెట్టి ఇది కూడా మీ ఇంట్లో హాల్‌లో కానీ, బెడ్‌రూమ్‌లో కానీ, వ్యాపార స్థలంలో కానీ, మీ వంటగదిలో కానీ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోయి డబ్బు అనేది మీ ఇంట్లోకి అయస్కాంతంలాగా ఆకర్షింపబడుతూనే ఉంటుంది. నరదృష్టి, ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కూడా నరదృష్టి అనేది చాలా ఉంటుంది. నరదృష్టి వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అందుకే ఈ నరదృష్టి నుండి కూడా బయటపడడానికి సులువైన పరిహారం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తక్కువ సమయంలోనే ఎక్కువ చెడుని తొలగించే ఈ పరిహారాన్ని రేపు గురువారం రోజు చేయండి. ఇలా చేసి సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది. ముందు జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. అందుకే ఈ పరిహారాలు తప్పనిసరి రేపు చేయండి. ఈ పరిహారాల వల్ల చెడు ప్రభావాలు అంటే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక తెలుసుకున్నారు కదా! వీడియోని చివరి వరకు చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అప్డేట్ అంటే మీ ఫోన్‌కి ముందుగా రావాలి అంటే తప్పనిసరి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ ట్యాబ్ అని నొక్కడం మర్చిపోవద్దు.